వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మనం నేర్చుకునేటువంటి టాపిక్ వాక్యం. వాక్యం గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం. వాక్యం అనే పదం వచ్చు అనే ధాతువు నుండి ఉద్భవించింది. వచింపబడేది వాక్యం అని మనము చెప్పుకోవచ్చు. సాధారణంగా వాక్యంలో 3 కర్త, కర్మ, క్రియలు అనేటివి ఉంటాయి. కర్మ లేనటువంటి వాక్యాలని అకర్మక వాక్యాలని, కర్మ ఉన్నటువంటి వాక్యాలని సకర్మక వాక్యాలని మనం చెప్పుకుంటూ ఉంటాం. వాక్య నిర్మాణాన్ని ఆంగ్లంలో సింటాక్స్ అంటారు. అమెరికా భాషా శాస్త్రవేత్త నోమ్ చామ్స్కీ 1957లో సింటాక్టిక్ స్ట్రక్చర్ వాక్య నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యాకరణాన్ని రచించాడు. నోమ్ చామ్స్కీనే 1965లో ఆస్పెక్ట్స్ ఆఫ్ ద థియరీ ఆఫ్ సింటాక్స్ అనే గ్రంథాన్ని కూడా రాశాడు. తెలుగులో వాక్య నిర్మాణంపై వచ్చిన మొట్టమొదటి గ్రంథం తెలుగు వాక్యం 1975లో చేకూరి రామారావు రచించాడు. తెలుగు వాక్యం ప్రధానంగా క్రియాంతం అంటే ఏదైనా ఒక క్రియతో వాక్యం అనేటటువంటిది ముగుస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అర్థభేదాన్ని బట్టి వాక్యం 12 రకాలుగా వర్గీకరించారు. దాంట్లో మొదటిది నిశ్చయార్థక వాక్యం. ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా నిర్ధారించి చెప్పడాన్ని నిశ్చయార్థక వాక్యంగా చెప్పుకుంటాం. ఎన్నికల్లో అతడు గెలిచాడు, పోటీల్లో అతను నెగ్గాడు, ఇటువంటి వాక్యాన్ని నిశ్చయార్థక వాక్యంగా మనం చెప్పుకుంటాం. వ్యతిరేకార్థక వాక్యం లేదు, కాదు అనే వ్యతిరేక పదాలను ఉపయోగించి చెప్పడం. రాదు, ఇటువంటివి. ఈసారి వర్షాలు లేవు, అతను పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాడు. తర్వాత ప్రశ్నార్థక వాక్యం. సమాధానాన్ని ఆశించి ఉపయోగించే వాక్యం. ఏదైనా ఒక సమాధానాన్ని ఆశించేటువంటి వాక్యం. ఉద్యోగ ప్రకటన ఎప్పుడు రావచ్చు, మీ ఇంటి పేరేంటి, నీవు ఎక్కడి నుంచి వచ్చావు, మీరందరూ తెలుగువారేనా, ఇటువంటి వాక్యాలని మనం ప్రశ్నార్థక వాక్యంగా చెప్పుకుంటాం. విద్యార్థక వాక్యం. విధిని నిర్వర్తించాలని తెలిపే వాక్యాన్ని విద్యార్థక వాక్యంగా చెప్పుకుంటాం. నీవు పాఠశాలకు వెళ్ళాలి, మీరు తప్పకుండా చదవాలి. ఏదైతే మనం చేయాల్సినటువంటి పని ఉందో ఆ పనిని ఖచ్చితంగా చేయాలి అని చెప్పేటటువంటి వాక్యాలని విద్యార్థక వాక్యాలుగా చెప్పుకుంటూ ఉంటాం. నిషేధార్థక వాక్యం. ఏదైనా పనిని చేయకూడదని నిషేధించడం. మద్యం సేవించి వాహనం నడపరాదు, పిల్లలు ఎక్కువసేపు టీవీ చూడరాదు, సెల్ ఫోన్కి పిల్లల్ని దూరంగా ఉంచాలి, ఇటువంటి వాక్యాల్ని మనం నిషేధార్థక వాక్యంగా చెప్పుకుంటాం. ప్రేరణార్థక వాక్యం. ఎవరో ఒకరి ప్రేరణ ద్వారా ఒక కార్యం నెరవేర్చడం. మోదీ బీజేపీని గెలిపించాడు, అతని వల్ల నేను సమర్థుడయ్యాను, గురువు వల్ల నేను విద్యను అభ్యసించాను, ఇటువంటి వాక్యాల్ని ప్రేరణ ద్వారా ఒక కార్యం అవ్వడాన్ని మనం ప్రేరణార్థక వాక్యంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యం, సంతోషంతో పాటు విచారం, దుఃఖం తదితర భావాల్ని కూడా వెల్లడించేటటువంటి వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యంగా చెప్పుకుంటాం. ఆహా ఎంత అందంగా ఉంది, ఆహో ఎంత బాగుంది, ఆహా ఏమి రుచి, అబ్బో అంత పెద్ద భవనమా, ఇటువంటి వాక్యాల్ని మనం ఆశ్చర్యార్థక వాక్యంగా చెప్పుకుంటాం. ఆశీర్వాదార్థక వాక్యం. ఆశిస్తుని తెలిపేటువంటి వాక్యాన్ని ఉద్యోగ ప్రాప్తిరస్తు, సంతాన ప్రాప్తిరస్తు, అటువంటి వాక్యాలు. సందేహార్థక వాక్యం. సందేహాన్ని తెలియజేసేవి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ కూడా మనం క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది ఉపయోగిస్తాం. ప్రశ్నార్థక వాక్యంలో క్వశ్చన్ ట్యాగ్ ఉపయోగిస్తాం, అదేవిధంగా ఇక్కడ కూడా మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది ఉపయోగిస్తాం. అందుకే క్వశ్చన్ ట్యాగ్ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా ప్రశ్నార్థక వాక్యం అని చెప్పి అనుకోకూడదు. సందేహార్థక వాక్యంలో కూడా మనం క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఉదాహరణ చూడండి, టీమిండియా గెలుస్తుందో లేదో, ఈరోజు వర్షం వస్తుందో రాదో, మా అమ్మ నాకు బొమ్మ కొనిస్తుందో లేదో, రేపు పాఠశాల ఉంటుందో లేదో, ఇటువంటి వాక్యాల్ని సందేహార్థక వాక్యంగా చెప్పుకుంటాం. వికల్పార్థక వాక్యం. షరతు లేదా నిబంధనను అనుసరించి ఒక వాక్యంలోని విషయం మరొక వాక్యంలోని విషయంపై ఆధారపడినట్లు ఉంటే ఆ వాక్యాన్ని మనం వికల్పార్థక వాక్యంగా చెప్పుకుంటూ ఉంటాం. ఉదాహరణ, వర్షం కురిస్తేనే పంటలు పండుతాయి, ఇటువంటి వాక్యాల్ని మనం వికల్పార్థక వాక్యంగా చెప్పుకుంటూ ఉంటాం. ప్రార్థనార్థక వాక్యం. ప్రార్థనాపూర్వకంగా అడగడం, రిక్వెస్టబుల్గా అడగడం అన్నమాట, అటువంటి వాటిని.
దయచేసి మీరు తప్పక రావాలి, దయచేసి మీరు తినండి, దయచేసి మీరు బయటికి వెళ్ళండి. ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇటువంటి వాటిని మనం ప్రార్థనార్థక వాక్యంగా చెప్పుకుంటాం. అనుమత్యర్థక వాక్యం, అనుమతి, ఏదైనా ఒక పని కోసం అనుమతిని కోరడం లేదా అనుమతించడం కూడా వస్తుంది. ఇక్కడ రెండు కూడా మనం అనుమత్యర్థక వాక్యంలోనే చెప్పుకుంటాం. నీవు ఇక వెళ్ళవచ్చు, మీరు లోపలికి రావచ్చు. ఇటువంటి వాక్యాల్ని మనం అనుమత్యర్థక వాక్యంగా చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత తరగతిలో వాక్యాల్లో ఉన్నటువంటి రకాల గురించి చెప్పుకుందాం. ఇట్లు మీ శివ సాయి అకాడమీ.